అద్దంకి దయాకర్ లాంటి జుగుప్సాకరమైన భాషను వాడే సంస్కృతి మాకు లేదు. కానీ మీరు ఈరోజు హరీష్ రావు గారినే అవమానించలేదు. యావత్తు ఈ దేశంలో లక్షలాది సంవత్సరాల నుండి వేదాల కన్నా ముందు నుండి వస్తున్న ఈ హిందూ సాంప్రదాయాన్ని మీరు ఒక్క మాటలో మీ గాంధీ భవన్ను గ్రహాచార భవన్గా మార్చి మహేష్ కుమార్ గౌడ్ మాంత్రిక కుమార్ గౌడ్గా మారి మీరు మాంత్రిక తాంత్రిక గౌడ్గా మారి ఇలా మీరు అవమానించారు. అఘోరాలను అవమానించారు. అసలు అఘోర అంటే మీనింగ్ తెలుసా మహేష్ కుమార్ గౌడ్ మీకు? ఘోర అంటే బీభత్సమైనది, అఘోర అంటే శాంతి కోసం తప్పించేది. అఘోర మాత శాంతి కోసం ప్రజల మహాతల్లి కాళ్ళ ముందర పడతారు, పూజలు చేస్తారు. హరీష్ రావు గారు అఘోరా కాళీ మందిర్కు పోయారని, లేకపోతే మూకాంబిక అమ్మవారి దగ్గరికి పోయారని. అసలు మూకాంబిక అమ్మవారు, ఆ అమ్మవారి ప్రశస్తి ఏంటో మీకు తెలుసా మహేష్ గౌడ్? కర్ణాటకలో కొలువుదీరిన అమ్మవారు మూకాంబిక అమ్మవారు. వారి ప్రశస్తి ఏంటో తెలుసా? ఎందుకు పోతారో తెలుసా వారి దగ్గరికి భక్తులు? జ్ఞానం కోసం పోతారు, శాంతి కోసం పోతారు, ఐశ్వర్యం కోసం పోతారు, అన్నిటికన్నా ముఖ్యంగా జ్ఞానం కోసం పోతారు. కోట్లాది మంది భక్తులు నువ్వు పుట్టక ముందు నుంచి కూడా అక్కడికి పోతూనే ఉన్నారు. ఇవాళ మీరు అక్కడికి పూజలకు పోతే మీరు క్షుద్ర పూజ అంటారా? తిరుచి రంగనాథస్వామి దేవాలయం, తిరుచి ఆది శంకరాచార్యుడు రంగనాథస్వామి దేవాలయం ఉండే తిరుచికి పోతే, అసలు తిరుచిలో కావేరీ నది ఒడ్డున ఉన్న తిరుచిలో ఆ రంగనాథస్వామి దేవాలయం దగ్గరికి పోయి భక్తులు ఎందుకు పూజలు చేస్తారో తెలుసా? కనీసం ఆ కామన్ సెన్స్ అని ఉందా? నీళ్ళ కోసం చేస్తారు, వాన కోసం చేస్తారు. హరీష్ రావు గారు ఆయన ఇష్టమైన దేవతల దగ్గరికి వెళ్ళవచ్చు. ఈ దేశంలో ఉండే 130 కోట్ల మంది ప్రజల్లో ఆయన ఒకరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల మంది ప్రజల్లో ఆయన ఒకరు. ఆయన ఏ దేవుళ్ళ దగ్గరికి పోయారు, ఏ దేవతల దగ్గరికి పోయి పూజలు చేశారు అనేది ఆయన వ్యక్తిగతం. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. సిగ్గు లేకుండా ఆ గ్రహాచార భవన్లో కూర్చొని మాట్లాడుతున్న మాంత్రిక మహేష్ కుమార్ గౌడ్, నేను ఆయన ఈరోజు ఎక్కడెక్కడ పోయిండో నా దగ్గర డేటాతో సహా ఆధారాలు ఉన్నాయన్నావు. అసలు నువ్వెవడా ఆ డేటా కలెక్ట్ చేయడానికి? ఎవరిచ్చారు నీకు రైటు? నువ్వు ఏ బ్రాండు బీరు తాగుతున్నావు, ఏ బ్రాండు లిక్కర్ తాగుతున్నావు అనేది నేను కూడా కనుక్కొని చెప్పగలను. మీరు రాత్రి ఎక్కడ దావత్ చేసుకుంటారు, ఏ హోటల్లో కూర్చుంటారు, ఎక్కడ వంటారు, అవన్నీ మేము చెప్పలేమా? మీలాగా నీచ స్థాయికి దిగజారలేదు మేము. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నాను? గాంధీ భవన్ నుంచి మాట్లాడుతున్నావు. ఆ పేరు తీసేయండి, గ్రహాచార భవన్ అని పెట్టండి. దానికి నీ పేరు మహేష్ కుమార్ గౌడ్ నుంచి మాంత్రిక కుమార్ గౌడ్ అని పెట్టుకో, తాంత్రిక గౌడ్ అని పెట్టుకో.